హలో అండి, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు ఒక 4 రకాల మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇవైతే ప్రతి ఒక్కరికైతే రోజు మనం రెగ్యులర్గా వాడేటివి యూజ్ అయ్యేటివేనండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఆలుగడ్డలను అయితే ప్రతిసారి తీసుకొచ్చుకుంటామండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు కేజీ 2 కేజీల ఆలుగడ్డలను అయితే తీసేసుకొచ్చుకుంటాము. అవి నార్మల్గా పెట్టేది ఉంటే ఆలుగడ్డలు ఖరాబ్ అయిపోతాయి. అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం ఎల్లిగడ్డలను కూడా తీసుకొచ్చుకుంటాం కదండి. అందులో ఒక 4-5 ఎల్లిగడ్డల్ని ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే 1 మంత్ అయినా ఆలుగడ్డలు అయితే ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటాయండి. మనం ఎన్ని కేజీలైనా తీసేసుకొని వచ్చి ఇలానైతే పెట్టేసుకోవచ్చు. ఒక్క ఆలుగడ్డ కూడా ఇలా పెట్టుకోవడం వల్ల ఖరాబ్ కాదు. మనం కవర్లో ప్యాక్ చేసుకుంటే ఖరాబ్ అవుతాయి. ఇలా ఓపెన్గా ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా ఎల్లిగడ్డలని పెట్టేసుకుంటేనైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనం అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. ఎల్లిగడ్డలు కూడా ఒకే దాంట్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకు బౌల్స్ సేవ్ అవుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము తమలపాకులను అయితే తీసుకొచ్చుకుంటాం కదండి. సిటీలో ఉన్న వాళ్ళు ఈ మధ్యలోనైతే చెట్లు పెట్టుకుంటున్నారు, కానీ పల్లెటూరులో వాళ్ళు అయితే దొరకవు. ఒకేసారి తీసుకొచ్చుకుంటారు. అవి 2-3 రోజులకే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా ఖరాబ్ కాకుండా ఉండాలంటే మీరైతే ఇలా చేసేసుకోండి. చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. మనం తమలపాకులు అన్నిటినీ నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మడత పెట్టుకోవాలి. అన్నీ మడత పెట్టుకున్నాక ఒక కర్చీఫ్ అయినా కాటన్ క్లాత్ అయినా పర్లేదు, మన ఇష్టం వచ్చిందాన్ని తీసేసుకొని ఆ కర్చీప్లో తడిపేసి ఇలా నేను చూపించినట్టు ఆ ఫోల్డ్ చేసే దానిపైన కూడా కొన్ని వాటర్ చిమ్ముతూ ఇలానైతే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న దానిని మనం మడత పెట్టుకున్నాక పైన కూడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక కవర్లో పెట్టుకుంటేనైతే 20 డేస్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మామిడి పండ్లను అయితే ఎక్కువగా తీసుకొచ్చుకుంటాం కదండి. మనము కొన్ని పండేటివి తీసుకొచ్చుకుంటాం, పండని తీసుకొచ్చుకుంటాం. ఒక 2-3 డేస్ ఉండేటి అయితే పండ్లు కొనుక్కొచ్చుకుంటాం మార్కెట్కి వెళ్ళి. అలా కొనుక్కొచ్చుకున్నప్పుడు మనం పండేటి అయితే ఎమ్మటే తినేస్తాం. కొంచెం కచ్చగా ఉన్నాయి బయట పెడితే మంచిగా పండవు. ఇలానైతే పెట్టండి. ఒక పేపర్ తీసేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేయండి. ఎన్ని మ్యాంగోస్ ఉంటే అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే 1 డే 2 డేస్లా మంచిగా పండుతాయి, టేస్ట్ ఉంటాయి. ఇలా పెట్టడం వల్లనైతే టేస్ట్ ఉండి చాలా మంచిగా యూజ్ అవుతుంది. మనకు ఎన్ని మ్యాంగోస్ ఉంటే అన్ని పేపర్స్ తీసేసుకొని ఇలా నేను చూపించినట్టయితే మలిసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి, లేకపోతే ఇట్లా పెట్టుకున్నా సరిపోతుంది. చాలా మంచిగా 2 డేస్కి అయితే పండిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను తమలపాకుని ఇందాకనే చెప్పిన కదండి, ఇంకొకటి విధంగానైతే చెప్తాను. మనం తమలపాకులు తీసుకొచ్చుకున్నప్పుడు చాలా మందికి అయితే దొరకవు. ఇవి విలేజ్లో అస్సలు చెట్లే ఉండట్లేవు. విలేజ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టట్లేరు కాబట్టి తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకొచ్చుకుంటారు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఇలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకొచ్చుకుంటారు. అలా తీసుకొచ్చుకున్న వాళ్ళైతే ఇలా పెట్టేసుకోండి. ఈ తమలపాకులను అన్నిటినీ ఫస్ట్ వాటర్ అనేది లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లోనైతే టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదండి. టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఉంటుందిగా మన ఇంట్లో, కంపల్సరీ ఉంటాయి. ఆ రబ్బర్ బ్యాండ్ని తీసేసుకొని మనము ఇలా పెట్టేసుకొని ఒక కవర్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే 20 డేస్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయండి. చాలా మంచిగా యూజ్ అవుతాయి.